prayer is a gift of grace. పక్కన వాళ్ళతో చెప్పండి, ప్రార్థన ఒక కృపావరము అని చెప్పండి. Prayer is a gift of grace. అందుకే యేసుప్రభు అస్తమానం శిష్యుల్ని ప్రార్థించండి ప్రార్థించండి ప్రార్థించండి. యేసుప్రభు వారు ఎవరు? కృపామయుడు. హీఈస్ ఎ గ్రేస్ మ్యాన్. వాట్ డస్ గ్రేస్ డూ? టెల్లింగ్ టు ప్రే. ద గ్రేస్ మ్యాన్ ఈస్ టెల్లింగ్ హిస్ చిల్డ్రన్ టు ప్రే. అప్పుడప్పుడు వాళ్ళు గద్దిస్తూ ఉంటాడు, ఒక గంట కూడా నాతో వేచి ఉండలేరా? ప్రే ప్రే ప్రే. పక్కన వాళ్ళు చెప్పండి, గ్రేస్ పుషెస్ యూ టు ప్రే. గ్రేస్ విల్ పుష్ యూ టు ఫాస్టింగ్. సో ఇక్కడ దేవుడు కృపామయుడు అని తెలుసు. అయితే ఆ కృపను ఎలా పొందుకోవాలనుకుంటున్నాడు ఇక్కడ దానియేలు? ప్రార్థన ద్వారా. డానియల్ వాంట్ టు యాక్టివేట్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ బై ప్రేయర్. అయితే ఎప్పుడైతే ప్రార్థిస్తాడో మరి దానియేలుకి దేవుడు ఆ సీక్రెట్ చెప్పేస్తాడు. అప్పుడు దానియేలు అడుగుతాడు, రాజు ఎందుకు కంగారు పడుతున్నాడు? వేచి ఉండమని. దానియేలు ప్రార్థిస్తాడు. దానియేలుకి ఆ కళ దాని అర్థం చెప్తాడు. అప్పుడు దానియేలు చెప్తాడు అనమాట, ఈ పాట పాడతాడు. ఏమని? ఆయన కాలములను సమయములను మార్చువాడు, చీకటిలోని రహస్యములను బయటికి తీసి, అవునా, వెలుగును ఎలా చేయగలడంట? నివాస స్థలముగా చేయగలడు. ఈ రోజు నుంచి వాక్యం వెంటనే వారందరి జీవితాల్లో వెలుగు నివాసముగా ఉండబోతుంది. ఇప్పుడు దాకా నీ జీవితాంతము, ఇప్పుడు దాకా చీకటి, ఇక జీవితం అంతా చీకటి అని అనుకుంటున్న నీ జీవితాన్ని దేవుడు వెలుగే నివాసముగా మార్చబోతున్నాడు. God is going to change those times and seasons. He will change it into joy time. ఎవరు పట్టించుకోవట్లేదా? కనీసం నీ బాధ చెప్పుకుందాం వింటలేదా? ఎవ్వరు వింటలేదా? God will change those times. ఆ సమయములను కాలములను మార్చువాడు. You don't know. దేవుడు దాన్ని వేరుతో పీకేస్తాడు. దేవుడు అంతకంటే గొప్పగా నేను ఆశీర్వదించబోతున్నాడు. ఎందుకంటే దేవుడు సమస్తమును సృష్టించాడు. He is the creator of everything. He can change. అందుకే అంటాడు, నీ ఎదుట రూపింపబడిన ఏ ఆయుధము, కాబట్టి చేసే ఏ ఆయుధము వర్ధిల్లదో. నథింగ్ విల్ వర్క్ అవుట్. గాడ్ కెన్ టేక్ ఇట్ అవుట్. ఎందుకు సృష్టించింది ఆయనే. He can change seasons and times. He is God. He is a creator. ఎందుకు కాలంలోనూ మారుస్తాడు? ఎందుకంటే ఆయన సృష్టికర్త అని నీవు రూఢిగా తెలుసుకోవాలని. దానియేలుకి తెలియదా దేవుడు గొప్పోడని? తెలుసు. కానీ కాలములను మార్చబట్టి నీ సాక్ష్యం బలపడుతుంది. కాలములను మార్చబట్టి నీ విశ్వాసము గొప్పదవుతుంది. గాడ్ ఈస్ ద క్రియేటర్. హీ కెన్ చేంజ్ ఎనీథింగ్. హీ కెన్ చేంజ్ ఎనీథింగ్. బట్ యు నీడ్ టు యాక్టివేట్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ బై ప్రేయర్. ఈరోజు ఈ వాక్యం విన్న వాళ్ళందరూ కూడా యూ హ్యావ్ టు మేక్ ఎ డెసిషన్ టుడే. ఏం జరిగినా సరే నీ జీవితంలో కొంత సమయం ప్రార్థనకు తీయాలి. యూ హ్యావ్ టు డిసైడ్ టు టేక్ సమ్ టైమ్ ఫర్ ప్రేయర్. ఒకటి, దేవుడి వాక్యం వినడానికి సమయము తీయాలా. ఇంకొకటి, ప్రార్థించడానికి సమయము తీయాలి. లీజన్, నాట్ జస్ట్ లీజన్ బట్ ఆల్సో ప్రే. యేసు ప్రభు వారి గురించి వినలేదా శిష్యులు? చూస్తూనే ఉన్నారా? ఆయన దగ్గరే ఉన్నారా? అయినప్పటికీ ఏమంటాడు ఆయన? ప్రార్థించండి. ఎందుకంటే ప్రార్థన నీ ఆత్మను బలపరుస్తుంది. ప్రేయర్ ఇంక్రీజెస్ యువర్ ఫెయిత్ ఇన్ గాడ్, యువర్ ఎబిలిటీ టు బిలీవ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. ప్రేయర్ ఇంక్రీజెస్ ద టైం. అందుకే యేసు ప్రభు ఇక్కడ ఒక మాట చెప్తారు, అయితే కొన్ని కాలములన్నిటిని ఇంకా వాటి గుండా వెళ్ళాల్సిందేనా? అవును, ఇప్పుడు దాకా నువ్వు వెళ్తున్నావు కాలం గుండా, ఇంకా జీవితాంతం దేని గుండా ఒక దాని గుండా వెళ్ళాల్సిందేనా? ఇక నా జీవితం ఇంతేనా? మత్తయి సువార్త 26వ అధ్యాయం 37 నుంచి చదువుకుందాం. మాథ్యూ చాప్టర్ 26 వర్స్ 37 to 41. పేతురును జెబెదయి ఇద్దరు కుమారులను వెంటబెట్టుకొని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలుపెట్టెను. అప్పుడు యేసు, మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా ఉండుడని వారితో చెప్పి కొంత దూరము వెళ్ళి ఏమంటున్నాడు? నాతో కూడా మీరు మెలకువగా ఉండండి, ఎందుకంటే నా ప్రాణము దుఃఖముగా ఉంది. సో వెన్ ఏదైనా ఒక కాలము నిన్ను బాధపడుతుందా, ఇట్స్ టైమ్ టు ప్రే. ఎవ్రీ ప్రాబ్లం గివ్స్ యు అ సిగ్నల్ టు ప్రే. ఇమ్మీడియట్లీ ఏం చేయాలంటే నువ్వు ఇంకా నెక్స్ట్ ఇంకా దాని గురించి చింతించకుండా ఏం చేయాలి? నీవు ప్రార్థనలోకి వెళ్ళిపోవాలి. ఎవ్రీ టఫ్ టైమ్ షుడ్ పుష్ యూ టు సిగ్నల్ యూ టు ప్రేయర్. ఎవ్రీ ప్రాబ్లమ్ ఈజ్ అ సిగ్నల్ ఫర్ ప్రేయర్. నీ ప్రతి సమస్య ఒక బల్బినిస్తుంది అనమాట. ఏంటంట బల్బు దేవుని వెలుగుతుందంట. ఏం చేయాలని? ప్రార్థన. దావీదు తన కష్టకాలం అంతా ఎలా గడిపాడు? ప్రార్థనలో. డేవిడ్ వెంట్ ఆల్ హిస్ టఫ్ టైమ్ త్రూ ప్రేయర్. స్పెండ్ దోస్ టైమ్స్ ఇన్ ప్రేయర్. ఎందుకంటే దేవుడు ఆ కాలములను మార్చువాడు. అయితే ఈ కాలమును, కష్టకాలం ఎలా గడపాలా? నిరీక్షణతో. ఎలా గడపాలా? నిరీక్షణతో. గాడ్ వాంట్స్ యూ టు లివ్ దట్ టఫ్ టైమ్ బై హోప్.
నిరీక్షణతో మళ్ళా ఈ చీకటి వెలుగుగా మారుతుంది అనే నిరీక్షణతో నీవు గడపాలని దేవుడు కోరుకుంటున్నాడు. సో ఇట్ ఈస్ ఎ టైమ్ టు ప్రే. అందుకే చెప్తున్నాడు, వేదన పడినవాడు ఏంటంటాడా, ప్రార్థించి. ఆయన శిష్యులు ఏమంటున్నాడు, మీరు కూడా ప్రార్థించండి. ఆయన కొరకా లేక శిష్యుల కొరకేనా? మీరు మీ కొరకే. నేను ఎలాగా ఇప్పుడు ప్రార్థించి బలం పొందుకొని నేను వెళ్తాను, మీరు కూడా వెళ్ళడానికి, మీరు నన్ను విడిచిపెట్టకుండా, నాకు తెలియదని నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోకుండా మీరు ఏం చేయాలా, ప్రార్థిస్తే మీరు కూడా ఆ శోధనను గట్టెక్కుతారు. ఓకే, లెట్ us see what happens. చదవం. అప్పుడు యేసు, మరణమగునంతగా నా ప్రాణము బహుదుఖములో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా ఉండడని వారితో చెప్పి కొంత దూరము వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించెను. ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి, ఒక గడి అయినను నాతో కూడా మేల్కొని ఉండలేరా? మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయి. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ప్రార్థన నీ చీకటి కాలమును మార్చడమే కాదు, చీకటి కాలమును దాటివేయుగా చేసేది. ప్రేయర్ నాట్ ఓన్లీ చేంజ్ ద టైమ్స్, బట్ ఇట్ విల్ మేక్ యూ అవాయిడ్ ద టైమ్స్. ప్రేయర్ ఈస్ గివెన్ టు అవాయిడ్ ద టైమ్స్. నీ కష్టకాలాన్ని ఆనందకాలముగా మార్చడమే కాదు, నీ కష్టకాలములు నిన్ను తగలకుండా దాటివేయగల సామర్థ్యము దేనికుంది? ప్రార్థన. ఓన్లీ ప్రేయర్ మ్యాన్ కెన్ చేంజ్ హిస్ టైమ్స్ అండ్ ఆల్సో ఎస్కేప్ ద డార్క్ టైమ్. ప్రార్థనాపరుడు తన కష్టములను దాటివేయడమే కాదు, అవునా, ఆ కష్టకాలములో కూడా ఆనందకాలములను మార్చుకోగలడు. ప్రేయర్, ప్రార్థన, అవునా. ఈ శోధనలోంచి నీవు తప్పింపబడడానికి దేవుడు ఏం చెప్తున్నాడు? ప్రార్థించండి. Pray. You will not enter into that problem. Lord Jesus, అయ్యా నిశ్చయముగా నువ్వు భరించావయ్యా, డౌట్ కాదు. Surely you have borne our sickness and infirmities. Heal them right now. Lord Jesus, take out every pain, every sickness. ప్రతి వ్యాధిని బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. దేవుడు నీ కాలములను మారుస్తున్నాడు. ఈరోజు వాక్యము చెప్పినట్లు కాలములను మారుస్తున్నాడు ఆయన. అవును, ఎవరైతే ప్రార్థిద్దామని నిర్ణయించుకున్నారో, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో, లార్డ్ జీసస్ హీల్ దెమ్. లార్డ్ జీసస్ చేంజ్ దేర్ టైమ్స్, చేంజ్ దేర్ టైమ్స్, చేంజ్ యువర్ పీపుల్స్ టైమ్స్. నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.